ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో ఈనాటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఈరోజు రెండు విశేషాలున్నాయి. ఒకటి శని త్రయోదశి, రెండవది వైకుంఠ చతుర్దశి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి వెళ్ళి సకల దేవతా గణాలకి దర్శనాన్ని ఇచ్చే రోజు వైకుంఠ చతుర్దశి. ఆ కారణంగా శని దోషాలు తొలగడానికి, సకల విజయాలు ప్రాప్తించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం సందర్భంగా ఏ విధమైన విధి విధానాలతో ద్వాదశ రాశుల వారు అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుద్ధపక్షం. ఈరోజు శనివారం. చక్కెరపు పనులు చేయించుకోవడానికి, లోహాలని కరిగించడానికి, శని దోషం తొలగేందుకు నువ్వుల్ని అలాగే నువ్వుల నూనెని దానం చేయడానికి అనుకూలమైనటువంటి రోజు. మానసిక ప్రశాంతతని కలిగించేటటువంటి రోజు కూడా. నేటి తిథి ఉదయం 10 గంటల 2 నిమిషాల వరకు త్రయోదశి, తదుపరి చతుర్దశి. చతుర్దశికి అధిపతి శంకరుడు. విరోధులతో సంభాషించడానికి, అనుకూలమైన ఫలితాలని పొందడానికి, అలాగే చెక్క పని చేయించుకోవడానికి అనుకూలమైనటువంటి తిథి ఈరోజు. వైకుంఠ చతుర్దశి అయినటువంటి కారణంగా శ్రీ విష్ణు సహస్రనామాన్ని ఎన్ని ఎక్కువ మార్లు పారాయణం చేయదలిస్తే అన్ని మార్లు పారాయణం చేయడానికి అనుకూలమైనటువంటి తిథి, శుభ ఫలితాలను ఇచ్చేది కూడా. నేటి నక్షత్రం భరణి. అనుకూలమైనటువంటి నక్షత్రం. వాద వివాదాలు లేకుండా చేసుకోవడానికి, కొత్త వ్యాపారాలని ప్రారంభించడానికి కావలసినటువంటి మాటల్ని మాట్లాడుకోవడానికి, బంధువులతో సంబంధ బాంధవ్యాల్ని పెంపొందించుకోవడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం భరణి. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి హోమ శాంతుల్ని జరిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నక్షత్రంలో పుట్టినవారు శుక్ర దశకి సంబంధించిన వారుగా అవుతారు. ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, కుటుంబంలో విద్యార్థులకి మానసికమైనటువంటి భయం, పరీక్ష ఎలా రాయగలుగుతామో, ఎంత ఉత్తీర్ణత శాతం వస్తుందో అని. మహిళలకి ఏ విధమైన అనారోగ్యం కలుగుతుందో అనే తాత్కాలికమైనటువంటి భయం కలుగుతూ ఉండొచ్చు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారికి ఎక్కువ సరుకుని దిగుమతి చేసుకుంటున్నాం, ఏ విధంగా వ్యాపారం నడుస్తుందో అనే మానసికమైన తాత్కాలిక ఆందోళన కలగచ్చు. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు భాగస్వాములతో కలిసి చేస్తూ ఉండేటువంటి సందర్భంలో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో అనేటువంటి చిన్న సంశయం ఏర్పడవచ్చు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి ఎక్కువ పంట వస్తుంది అని ఆశించాను కానీ అంత లభించవచ్చునా అనే చిన్నదైనటువంటి సందేహం కలగచ్చు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని మేషరాశి వారు గంధజలంతో అభిషేకించినట్లయితే అధికారులతో సత్సంబంధాలు కలుగుతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలు పరిశీలించి చూస్తే, అభిప్రాయ భేదాలు వ్యాపారస్తుల్లో ఏర్పడే అభిప్రాయం కనిపిస్తుంది. వృత్తి చేసేటటువంటి వారికి వృత్తి బాగా ఉన్నప్పటికీ కూడా రుణాన్ని చేసి వృత్తిని పెంచాలి అనే ఆలోచన కలుగుతుంది. అయితే అది నేటికి పూర్తి కాకపోవచ్చు. మహిళలకి ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించినటువంటి కారణంగా అనారోగ్యం ఏమాత్రం పడుచూపే అవకాశం లేదు. పారిశ్రామిక కార్మిక రంగాలకి చెందినటువంటి వారు వ్యాపారాన్ని చేస్తున్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి లోటుకి గురి కావచ్చు. దానికి కారణం ఇతరమైనటువంటి ప్రదేశాల్లో ఈ వ్యాపారాన్ని విస్తరింప చేయాలి అని అనుకునేటువంటి కారణంగా. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు వ్యవసాయపు పనిముట్లని ఎక్కువ మొత్తంలో కొనుక్కున్నటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి ఆర్థికమైన లోటుని పొందుతారు. ఉద్యోగులు ధైర్యంగా ఉద్యోగాన్ని చేస్తారు. ఏ విధమైనటువంటి భయము లేకుండా ప్రతి పనిని సకాలంలో నిర్వర్తిస్తూ ఉంటారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే రుణబాధలు దాదాపుగా తొలగిపోతాయి.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో ధైర్యం, సాహసం రెండూ కలుగుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులు ధైర్యంగా ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి మొగమాటము లేకుండా వ్యవహరించగలుగుతారు. అన్ని కార్యక్రమాలని సక్రమంగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ఆలోచన చేసి మాత్రమే కొనేటటువంటి వస్తువుల్ని కొనుక్కోవాలి. తొందరపడి నిషిద్ధమైనటువంటి వస్తువుల్ని పొరపాటున కొనడం కానీ లేదా ఇతరుల మోసానికి గురి కావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఆలోచించుకుని మాత్రమే చేసుకోవాలి. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు వ్యాపారాన్ని మరింతగా విస్తృతపరచడం కోసమని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు, కానీ అవి నేటికి ఫలించకపోవచ్చు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు అత్యాశకి పోయే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండగలగాలి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. ఈరోజు శనివారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలకి సానుకూలమైనటువంటి దృక్పథం ఉండకపోవచ్చు. తమ ఆలోచనే అమలు కావాలి అనేటటువంటి స్వతంత్ర నిర్ణయంతో ఉండొచ్చు. తద్వారా కుటుంబంలోనూ అలాగే ఇంట బయట కూడా చిన్న చిన్నమైనటువంటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారాల్ని చేసేటటువంటి వారు అందరినీ కలుపుకుని పోవాలి అనే ఆలోచనతో ఉంటారు. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు ఏ విధమైనటువంటి మొగమాటము లేకుండా చక్కగా కార్యక్రమాన్ని చేయగలుగుతారు. కానీ మాట దూకుడుతనం కారణంగా పై అధికారుల ఆగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగానికి అలాగే కార్మిక రంగానికి చెందినటువంటి వారు కొత్తమైనటువంటి పరికరాల్ని కొనదలిచినప్పటికీ కూడా ప్రభుత్వ రంగ సంస్థ నుండి ఆశించినటువంటి రుణం లభించినటువంటి కారణంగా దాన్ని పరిపూర్తి చేసుకోలేకపోవచ్చు నేటికి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని నారికేళ జలంతో అభిషేకించినట్లయితే పెద్దల పరిచయాలు బాగా ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులు అధికారుల మీదికి వివాదంతో వెళ్ళే అవకాశం అనిపిస్తోంది. ఉద్యోగ భద్రతకి ప్రమాదం అనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. మహిళలు ఇరుగు పొరుగు వారితో గట్టిగా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ధర్మబద్ధవాదమే అయినప్పటికీ కూడా ఇరుగు పొరుగు వారితో సఖ్యత తాత్కాలికంగా లోపించవచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు మరింత మూల్యానికి అమ్మేటటువంటి కారణంగా ప్రభుత్వపు జరిమానాకి గురి కావడం కానీ లేదా తోటి వ్యాపారస్తులతో విరోధభావాన్ని కలిగి ఉండడానికో ఇది కారణం కావచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు దూకుడుతనంతో ప్రవర్తిస్తారు, అది సరికాదు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తోటి కార్మికులతో సరైనటువంటి సమన్వయ భావంతో ఉండకపోవచ్చు. అది కూడా కార్మిక సంస్థ మీద ప్రభావాన్ని చూపించవచ్చు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు అనుకూల దృక్పథంతోనే వెళ్ళిపోతూ తమ ఆదాయాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని గోక్షీరం అంటే ఆవు పాలతో అభిషేకించినట్లయితే వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తక్కువ మాటల్ని మాట్లాడుతూ ఎక్కువ పనిని చేయించుకునేటటువంటి దృక్పథంతో ఉంటారు వ్యాపారస్తులు. వృత్తి చేసేటటువంటి వారు పొరుగు వృత్తి విధానాలని కూడా తీసుకుని వాటిని కూడా తమ వృత్తికి సంబంధించిన సంస్థలో ఏర్పాటు చేసుకుని అధిక ఆదాయ ప్రణాళికల్ని వేసుకుంటారు. మహిళలు సరైనటువంటి తీరులోనే మాట్లాడుతూ సమన్వయ భావంతో ఉంటూ అందరి మన్నల్ని చూరగొంటారు. ఉద్యోగస్తులు పై అధికారులతోనూ తోటివారితోనూ క్రింది వారితోనూ సమన్వయ భావంతో ఉండడమే కాకుండా కొత్తమైనటువంటి మెళుకువల్ని కూడా తోటి ఉద్యోగులకి నేర్పుతూ ఉంటారు. ఈ రోజున
పారిశ్రామిక కార్మిక రంగాలకు చెందినటువంటి వారు ఏ విధమైనటువంటి భయము లేకుండా, రుణాన్ని తీసుకోవాల్సిన అవసరము లేకుండా చక్కగా పారిశ్రామిక కార్మిక సంస్థల్ని నడుపుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కనకాంబరాలతో అర్చించినట్లయితే ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లోటు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది మహిళల్లో. ఆ కారణంగా ఉద్యోగాన్ని చేసేటటువంటి మహిళలు మానసికంగా దిగులుతనంతో కనిపిస్తూ ఉద్యోగంలో చిన్నమైనటువంటి తప్పిదాల్ని చేసే అవకాశం అనిపిస్తోంది. తల్లి, తండ్రి లేదా అత్త, మామ వీరిలో ఎవరికో ఒకరికి ఆరోగ్యానికి సంబంధించిన తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కనిపించేటటువంటి కారణంగా మానసికంగా ఆందోళన పడే అవకాశం ఉంది. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఇక్కడి ఈ పారిశ్రామిక కార్మిక సంస్థల్ని మూసివేసి మరెక్కడో పెద్దదైనటువంటి ప్రదేశంలో దాన్ని స్థాపించాలనే ఊహకి వస్తారు. అది తాత్కాలికంగా ఆ ఆలోచన సరికాదు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు వ్యవసాయ ఉత్పత్తుల్ని పెద్దవైనటువంటి అంగడుల్లో చేర్చి అక్కడ దాని ద్వారా మంచి లాభాన్ని పొందాలనే ఆలోచనకి వస్తారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శనివారం సందర్భంగా తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్రగన్నేరులతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగం స్థిరపడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులకి మౌనమే సరైనటువంటి సమాధానం అని అనిపించి తక్కువ మాట్లాడడం లేదా అసలు మాట్లాడకపోవడం, ఇతర ఉద్యోగులతో అలాగే తోటి ఉద్యోగులతో క్రింది వారితో లేకుండా వ్యవహరిస్తారు. అది ఈ రోజుకి చాలా చక్కనైనటువంటి పరిష్కార మార్గం. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు తక్కువ మూల్యానికే అమ్ముతూ మొత్తం సరుకునంతటినీ అమ్ముకోగలిగిన అవకాశం కలిగించుకుంటారు. అది చక్కనైనటువంటి పరిణామం కూడా. మహిళల్లో ఏ విధమైనటువంటి దూకుడుతనం లేకుండా ఉండేటటువంటి కారణంగా అందరూ మహిళల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు రాబోయేటటువంటి శుభకార్యాలకి సంబంధించినటువంటి ఆలోచనలో నిమగ్నమైపోతారు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు తీర్థయాత్రలతోనూ అలాగే పుణ్యకార్యాలతోనూ కాలక్షేపాన్ని చేస్తూ మొత్తం సద్గోష్ఠితో నిండి కనిపిస్తారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తెల్లగన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే మనోవ్యాకులత దూరం అవుతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు తమ కుటుంబానికి సంబంధించినటువంటి రహస్యాల్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. దానివల్ల కుటుంబం మొత్తం బయటపడే అవకాశం బాగా ఉంది. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు తాము చేస్తున్నటువంటి వ్యాపారానికి సంబంధించిన రహస్యాలని ఇతరులతో చర్చించుతూ కనిపిస్తారు. తద్వారా తమ వ్యాపారం కొద్దిగా దెబ్బతినే అవకాశం అనిపిస్తోంది. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు తమ క్రింది ఉద్యోగుల్ని తొలగించేటటువంటి కారణంగా ఆ ఉద్యోగుల ద్వారా వ్యాపార రహస్యాలు బయటపడే అవకాశం అనిపిస్తోంది. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు ఈ వ్యవసాయంలో ఉండే మెళకువల్ని తోటి వ్యవసాయదారులతో చెప్పేటటువంటి కారణంగా ఈ వ్యవసాయపు పనిముట్లు అలాగే వ్యవసాయపు ఉత్పత్తులు పెద్దగా అందరిలోనికి వెళ్ళే అవకాశం కనిపించడం లేదు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మల్లెలతో అర్చించినట్లయితే నూతన వాహనాన్ని కొనుక్కునే అవకాశం రావచ్చు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఉత్సాహంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. దానికి కావలసినటువంటి అన్ని వనరుల్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కుటుంబంలో ఎక్కువసేపు కాకుండా వ్యాపార స్థలంలోనే ఎక్కువసేపు గడిపే అవకాశం ఉంది.
వృత్తి వ్యాపారాల్ని చేసేటటువంటి వారు తమ క్రింద పనిచేస్తుండేటటువంటి వారికి జీతాలు పెంచనటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి అవరోధం వ్యాపారానికి ఏర్పడవచ్చు. ఈ రోజుకి ఉద్యోగులు సంపూర్ణంగా సకాలంలో పనులన్నింటినీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కువసేపు ఆ ఉద్యోగాన్ని నిర్వహించలేకపోయేటటువంటి అనారోగ్యం కారణంగా పై అధికారులకి కొద్దిగా మనస్తత్వంలో భేదం కనిపించే అవకాశం ఉంది. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు అసూయాభావాన్ని పూర్తిగా విడనాడుకోవడం చాలా మంచిది. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు ఇతరులు చెప్పేటటువంటి సలహాలని సూచనల్ని వినడం వరకు మాత్రమే చేయడం మంచిది తప్ప వాటిని పాటించాలనే ఆలోచన ఏమాత్రమూ కలిగి ఉండనే కూడదు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శనివారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తేనెతో అభిషేకించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు వైజ్ఞానిక సదస్సుల్లోనూ అలాగే పెద్దమైనటువంటి విజ్ఞానానికి సంబంధించిన పత్రాలని చదివేటటువంటి సదస్సుల్లోనూ పాల్గొనే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు తమదైనటువంటి ఆ వస్తువులని అన్నిటినీ పెద్దవైనటువంటి ఎగ్జిబిషన్స్లో చూపించి ఆర్థికమైనటువంటి లాభం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. ఉద్యోగులు జీతం పెంపుదల కోసం పై యజమానుల దగ్గరికి కలిసికట్టుగా వెళ్ళి ప్రార్థించేటటువంటి అవకాశం ఉంది. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు తీవ్రమైనటువంటి శ్రమని చేసినప్పటికీ కూడా అనుకున్నంత ఫలితాన్ని పొందలేకపోతున్నటువంటి కారణంగా ఎక్కడ తేడా ఉందో అనే ఆలోచనతో ఎక్కువసేపు దాని మీద చర్చించే అవకాశం అనిపిస్తుంది. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమాత్రమూ లేవు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం సందర్భంగా కుంభరాశి వారు చందన జలంతో అభిషేకించినట్లయితే ఉన్నత విద్యకి అవకాశం లభిస్తుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో విద్యార్థులకి భద్రతా ప్రమాణాలు బాగుంటాయి. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. విద్యా ప్రమాణాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉండే అవకాశం అనిపిస్తుంది. ముఖ్యంగా విద్య కంటే కూడా విద్యేతరమైనటువంటి వాద్య పరికరాలని మోగించడం, అలాగే ఆటల్ని ఆడుతూ ఉండడం, చిత్రలేఖనం, ఇంకా ఇతరమైనటువంటి వాటి మీద, అలాగే విద్య కంటే వేరైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాల పట్ల మోజు హెచ్చుగా ఉండే అవకాశం అనిపిస్తోంది. విద్యార్థులు మాట వినేటటువంటి అవకాశం కూడా తక్కువగానే ఉండే కారణంగా తల్లి తండ్రికి తాత్కాలికమైనటువంటి మనశ్శాంతి ఉండకపోవచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తమకి సంబంధించిన వస్తువులే కాకుండా ఇతరులకి సంబంధించిన వ్యాపార ఉత్పత్తుల్ని కూడా తీసుకుని వెళ్ళి ఎక్కువ ధరకి అమ్ముదామని ప్రయత్నించినప్పటికీ కూడా తగినంతటి లాభం రానటువంటి కారణంగా నిరుత్సాహానికి గురి కావచ్చు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శ్రీ వెంకటేశ్వర స్వామిని మీనరాశి వారు శనివారం సందర్భంగా సువర్ణ గన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే అధికారుల ప్రశంసలు లభిస్తాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. కార్తీక మాసంలో ఆచరించేటువంటి దీపారాధనలో అత్యంత విశిష్టవంతమైనటువంటి దీపారాధన ఉసిరిక దీపారాధన. ఉసిరికాయ తీసుకొని దానికి రంధ్రాన్ని వేసి ఆ రంధ్రంలో కనుక ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులను ఏర్పాటు చేసి ఆ ఒత్తులకు కూడాను ఆవు నేతితో తడిపి శివాలయ ప్రాంతంలో కానీ లేక విష్ణాలయం వద్ద కానీ ఇంటిలో కానీ ఈ విధంగా గనక ఉసిరికతో దీపారాధన గనక ఈ కార్తీక మాసంలో ఆచరించేటువంటి వ్యక్తులకు అద్వితీయమైనటువంటి ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యము జ్ఞానము కలిగి తీరుతాయి.
గృహంలో గనక ఈ విధి విధానాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి సర్వ సంపదల్ని కూడాను ఆ దీపారాధన ఫలితం వలన కలిగి తీరుతాయి అంటోంది శాస్త్రం. దీపం పరంజ్యోతి పరతత్వానికి నిదర్శనం. మనకి సృష్టిలో కనిపించేటువంటి సూర్యునిలో వెలుగు దీపకాంతే, నక్షత్రాల వెలుగు దీపకాంతే, అలాగే చంద్రుడిలోని వెన్నెల చల్లని కాంతి కిరణం. ఇటువంటి కాంతికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ సృష్టిలో వెలువొందినటువంటి ఈ యొక్క వృక్షరాజాల నుంచి ఉద్భవించినటువంటి ఉసిరికాయ నుంచి సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావన చేస్తూ ఎవరైతే తమ గృహంలో ఉసిరిక దీపాన్ని గనక ఈ కార్తీక మాసంలో ఆచరిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా శివకేశవుల యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు కలిగి తీరుతాయి. ఇంట్లో దేదీప్యవంతమైనటువంటి దివ్య శక్తులు కూడాను చక్కగా పనిచేస్తాయి. అందరికీ ఆయుష్ ఆరోగ్యం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది అంటుంది శాస్త్రం. అందుకే ప్రతి ఇంట కూడాను మారేడు అలాగే ఉసిరిక ఇటువంటి వృక్షాలను తప్పనిసరిగా పెంచుకోవటం ఆ గృహ ఫలానికి అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి అంటోంది శాస్త్రం. కార్తీక మాసంలో దేవుని దగ్గర పెట్టినటువంటి దీపం ఎంతసేపు వెలిగినట్లయితే ఎంత గొప్ప ఫలితం వస్తుందో కూడా కార్తీక పురాణంలో చెప్పడం జరిగింది. అందుకే చాలామంది తెల్లవార్లు కూడాను దీపం వెలిగించేటువంటి తీరు తెన్నులతో కూడాను దీపారాధనలు చేసేటువంటి సాంప్రదాయం ఉన్న ఇంటిలో ఉదయం సాయం సంధ్యా సమయంలో వెలిగించే వివిధ రకాలైనటువంటి దీపాల కాంతి సమస్త అష్టైశ్వర్యాల్ని కూడాను ప్రసాదిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ దానం కూడాను అద్వితీయమైన సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అలాగే విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి సాలగ్రామ దానం కూడాను కార్తీక మాసంలో ఆచరించడం చేత అనిర్వచనీయమైన సత్ఫలితాల్ని ప్రతి ఒక్కరూ కూడాను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఈ యొక్క ఉసిరిక దీపం వెనకాల దాగిన పరమార్థ లక్షణాన్ని గనక మనం అర్థం చేసుకున్నట్లయితే వైరాగ్యంతో కూడిన తైలం నూనె కావాలి. ఇది జలతత్వం. భక్తి అనేటువంటి వత్తి అందులో ఉంచాలి. అది ఆకాశతత్వం. వెలిగించడానికి అగ్ని కావాలి కదా. వెలిగించిన తర్వాత ఆ దీపం అఖండంగా వెలగటానికి గాలి కావాలి. అది వాయుతత్వం. ఇలా పంచతత్వాలతో కూడినదే దీపం. కాబట్టి మానవులో ఉండేటువంటి ఈ పంచతత్వాలకు కూడాను ఉసిరి పోసేటువంటి ఉసిరికను దీపశిఖకు ఆధారంగా చెప్పడం జరిగింది. దేహం పైన మమకారం వదిలిపెట్టడానికి, అజ్ఞానం తొలగి జ్ఞానం పొందటానికి కార్తీక దీపదానం అనేటువంటిది ఆచరిస్తాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శుభ కార్తీకం అంశానికి స్వాగతం. ఈరోజు శనివారం, కార్తీక మాసం శుక్లపక్షం త్రయోదశి ఉండగానే చతుర్దశి కూడా ఉంది ఈ రోజున. అందుకే ఈరోజు
వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి చతుర్దశికి మంచి పేరేమిటి అంటే వైకుంఠ చతుర్దశి. అంటే విష్ణు ఆరాధనకు అత్యంత అనుకూలమైనటువంటి రోజు ఈ రోజు అన్నారు. దీనికి ఇంకొక పేరు కూడా శాస్త్రములో ఉంది, పాషాణ చతుర్దశి అంటారు. ఇక్కడ పాషాణ చతుర్దశి అంటే, పాషాణము అంటే ఏదో అర్థంలో మీరు చూడాల్సిన పనిలే. పాషాణము అంటే శాలిగ్రామము, అంటే విష్ణు సంబంధమైనటువంటి ఆరాధన ఈ రోజున తప్పకుండా చెయ్యాలి అనేటువంటిది శాస్త్రవిహితమైనటువంటి మనకు ఆచారం. అందులో భరణీ నక్షత్రం కూడా ఉండటము. ఈ రోజున శాలగ్రామ, అందుకే కార్తీక మాసంలో శుక్లపక్ష చతుర్దశి నాడు ప్రాతకాలమే స్నానాదులు ఆచరించి పగలంతా ఉపవాసం ఉండాలి. ఈరోజు పగలు ఏమీ తినకూడదు. శక్తి ఉన్నటువంటి వారు, ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి మాత్రమే నేను చెప్పేటువంటి విషయమంతా కూడా. అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి, రోగగ్రస్తులకు నియమాదులేవి కూడా వర్తించవు. స్త్రీలకు, బాలలకు, గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు, రోగగ్రస్తులకు నియమం నాస్తి. ఇది శాస్త్రము. అందుకే నేను చెప్తున్నాను, ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు ఈరోజు వైకుంఠ చతుర్దశి పగలంతా ఉపవాసం చేసి రాత్రి సమయాన మంచి శ్రేష్టమైనటువంటి కమలములు ఉంటే, లేకపోతే మంచి చామంతి పుష్పములు లేదా గులాబీ పుష్పములు ఇవి తీసుకొని వచ్చి విష్ణుమూర్తి ఆరాధన చేసినట్లయితే, విష్ణుమూర్తికి చక్కటి శాలగ్రామానికి నమస్కారం చేస్తే చాలండి, మన అభీష్ట ప్రాప్తి కలుగుతుంది. కావున సాయంకాల సంధ్య సమయాన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి చామంతులతో కానీ, గులాబీ పుష్పములతో కానీ, మందార పుష్పములతోనైనా విష్ణు అర్చన చేసి విష్ణువుకు ప్రీతిగా చక్కటి చక్కెర పొంగలి నివేదన చేసి శాస్త్రోక్త విధిగా ఒక బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలిపించి, అది ఆ బ్రాహ్మణుడికి దానమిచ్చిన, ఆ బ్రాహ్మణుడి ఆరాధన చేసిన విష్ణు సాయుధ్యం పొందుతారు అని కార్తీక పురాణ వచనం. కాబట్టి వైకుంఠ చతుర్దశి నాడు ఈ వ్రతంగా ఇది కనుక ఆచరించితే వాడికి వైకుంఠ లోక ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అనేటువంటిది మనకు కార్తీక పురాణ వచనంగా కనిపిస్తూ ఉన్నది. వైకుంఠ చతుర్దశి నాడు మొదలు ఆరాధన చేయవలసింది విష్ణువును, తదుపరి ఆరాధన చేయవలసింది శివుడిని. శివకేశవుల యొక్క ఆరాధన ఈరోజు సమముగా ఉంటుంది. ఎందుకంటే చతుర్దశి తిథి శివుడికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి. కాబట్టి వైకుంఠ చతుర్దశి, అందుకే పుష్పదంతుల వారు అక్కడ హరిస్తే సాహస్రం కమలబలి మాదాయ పదయోహ అని పుష్పదంతుల వారు చెబుతారు. ఈ రోజున్నే విష్ణువు ఒక్కొక్క కమలంతో శివార్చన చేసినట్టుగా పుష్పదంతుడి యొక్క వచనం కనిపిస్తూ ఉన్నది. అందువల్ల విష్ణుప్రీతిగా శివారాధన, శివప్రీతిగా విష్ణు ఆరాధన ఈరోజు చేస్తే సకల శ్రేయస్సులు కలుగుతాయి. ఓం నమో నారాయణాయ. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. ఐశ్వర్యం అంటే ఆనందం. ఆనందం సన్నివేశాల ద్వారా లభిస్తుంది. ఇంటిలో ఒక శుభకార్యమైనప్పుడు ఇతరులకు మనం తాంబూలాన్ని అందిస్తూ ఉంటాం. తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు. ఆరోగ్యం బాగోలేనప్పుడు ఖర్జూరములను నీటిలో నానబెట్టి ఆ నీటిని స్వీకరిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. అతి దాహతి అనే దోషం నివారింపబడుతుంది. ఆరోగ్య శాస్త్రం. ఖర్జూరములను జ్యోతిష శాస్త్రపరంగా కుజగ్రహానికి ప్రతీకగా, శనిగ్రహానికి ప్రతీకగా సూచిస్తూ ఉంటాం. కారణం ఏమిటి అంటే రుచి, రంగు, వాసన, రూపము అని చెప్పుకోవాలి. నక్షత్రపరంగా, ఆధ్యాత్మికంగా, ఆయుర్వేద పరంగా అన్ని విధాలుగా కూడా శనివారం నాడు వీలైతే విశేషంగా తప్పక వినియోగించవలసినటువంటి వస్తువు ఖర్జూరం. డేట్స్ అన్న పేరిట లభించేటటువంటి ఈ ఖర్జూరం పచ్చి ఖర్జూరాలుగా కూడా మనకు లభిస్తుంది. ఈ ఖర్జూరాలను
విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవలసి ఉన్నప్పటికీ ఆయుర్వేద రహస్యాలు ఉన్న కారణం చేత విదేశీ వస్తువులేవి కూడా వినియోగించినటువంటి సనాతన నైష్ఠిక ధార్మిక ఛాందసవాదులంతా కూడా విశేషంగా అంగీకరించి వినియోగించేటటువంటి వస్తువు ఖర్జూరం. ఖర్జూరానికి ఏ దోషమో ఉండదు అని కూడా చెబుతారు. అత్యుష్ణ వ్యాధి కలవారు, అరికాళ్లలో మంటలు, కళ్ళల్లో మంటలు, కడుపులో నొప్పి, నిద్ర పట్టకపోవడం, మాట కోపంగా రావడం, పెడుసుగా మాట్లాడడం, మాట తడబడడం, మాటకు సంబంధించిన సమస్త దోషాలన్నీ కూడా అరికట్టడం ఎలా అనే ప్రశ్న వేసుకునే వారందరికీ కూడా సులభమైన దివ్యమైన ఉపాయం డేట్స్, పచ్చి ఖర్జూరాలు. మూత్ర సంబంధిత వ్యాధులకు కూడా ఖర్జూరాలనే వినియోగించాలి అని మనకు జ్యోతిష శాస్త్రంతో పాటుగా ఆధ్యాత్మిక ఆయుర్వేద శాస్త్రాలు కూడా ఉట్టంకిస్తున్నాయి. అత్యుష్ణ వ్యాధి కారణంగానే మూత్ర వ్యాధులన్నీ కూడా ప్రబలుతాయి. అవి రాకుండా నివారణోపాయమే డేట్స్. అలాగే ఉదయం లేవగానే దంతధావనం అయిన పిదప ఒక ఖర్జూరాన్ని స్వీకరించాలి. శరీరగత అత్యుష్ణ వ్యాధుల నుంచి నివారణ పొందవచ్చు. రాత్రి వేళన ఖర్జూరాన్ని నీటిలో నానబెట్టి ఉదయం లేచిన పిదప ఆ నీటిని స్వీకరిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. శరీరానికి అత్యుష్ణ వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆధ్యాత్మిక కోణాలలో గమనిస్తే ఖర్జూరేశ్వరుడు అన్న పేరిట ఈశ్వరుని యొక్క 19 అవతారాలలో ఒక అవతారం ఖర్జూరేశ్వరుడు అని మనకు శివపురాణం ప్రబోధిస్తుంది. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్న వాళ్ళంతా కూడా శివరాత్రి జాగరణ చేయకంటే పూర్వం సాయంత్రం వేళ ఉపవాస వ్రతాన్ని కాసింత సడలింపు ఇవ్వడం కోసం తీర్థప్రసాద వితరణ సమయంలో అరచేతిలో ఖర్జూరం వేసుకొని ఆ పిదప తీర్థం పోసి ఆ తీర్థం ఈ ఖర్జూరంతో తీసుకున్న తర్వాతే పండు ముక్కలో ఏవో స్వీకరిస్తూ ఉంటారు. ఖర్జూరానికి ఈశ్వరుడికి ఉన్న సంబంధం అది. ఈ మాసం కార్తీక మాసం. ఈ నేపథ్యంలో శివారాధన చేసేటటువంటి క్రమంలో ఖర్జూరములను నీటిలో నానబెట్టి ఆ నీటితో శివారాధన చేస్తే కూడా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చును అని పరిహార విజ్ఞాన శాస్త్రం కూడా తెలియజేస్తుంది. మధుమేహ వ్యాధి పీడితులకు ఖర్జూరం మహత్తరమైన ఔషధం. ఖర్జూర గింజలను గంధం తీసి ఆ గంధమును తేనెలో కలిపి స్వీకరిస్తే అత్యుష్ణ వ్యాధితో పాటుగా అజీర్ణ వ్యాధి, అరుచికము, నిద్ర పట్టకపోవడము, ఒళ్ళు నొప్పులు అనేటువంటి వాటన్నింటికి కూడా తేనెతో మేళవించిన ఆ గింజ పొడి ఔషధం అని కూడా ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. మధుమేహ వ్యాధి పీడితులకు మట్టుకు వేడివేడి నీళ్లలో, గోరువెచ్చని లేక వేడివేడి నీళ్లలో ఎవరికి ఏ మోతాదు అలవాటుగా ఉంటుందో ఆ మోతాదుగా ఉండేటటువంటి నీళ్లలో ఖర్జూరము గింజను రంగరించి ఆ నీటిని అందులో మేళవించి స్వీకరిస్తే వారికి ఈ మధుమేహ వ్యాధి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. చక్కెర నిల్వలు ప్రామాణికంగా ఉంటాయి. శరీరం స్వస్థత పొందుతుంది అని కూడా ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది. అనేక విధాలుగా మనం నిత్య జీవనంలో ఖర్జూరములను విరివిగా వినియోగిస్తూ ఉంటాం. ఏ పూజ, ఏ ఆరాధన చేసినా వక్క తాంబూలాలతో పాటు ఖర్జూరాన్ని కూడా వినియోగిస్తూ ఉంటారు. పూర్ణ ఫలం అని ఈ ఖర్జూరానికి ఉండేటటువంటి పేరు. కొన్ని ప్రాంతాలలో పండు తాంబూలం ఇచ్చే సమయంలో ఆ అరటి పండును మాత్రం తాంబూలంగా ఇవ్వరు. ఎందుకని అంటే ఈ అరటి పండుకు పునరుత్పత్తి శక్తి లేదు. అరటి గెలలుగా వస్తాయి. అరటి పండులో గింజ విత్తనం ఉండదు కనుక. అలాంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల వాళ్ళంతా కూడా ప్రత్యామ్నాయంగా స్వీకరించేటటువంటి ఫలం ఖర్జూర ఫలం. ఈ ఫలానికి ఎంతకాలమైనా కూడా నిలవ ఉండే శక్తి ఉంటుంది. దాహతి, అభోజనం లేక చాలా కాలం భోజనం లేకుండా ఉండవలసి రావడం అలాంటి సమయాలలో, అలాంటి సందర్భాలలో కూడా ఖర్జూరాలు వినియోగించాలి అంటారు ప్రాచీనులు. పూర్వకాలంలో వైదికులు, నైష్ఠికులు, సంప్రదాయం తెలిసిన వారు ఇలాంటి సందర్భాలలో ప్రయాణాలు చేసే సమయంలో ఏవైనా ఆహార పదార్థాలు తీసుకువెళ్ళవలసి వచ్చినప్పుడు వాటిలో ఖర్జూరాలు తప్పనిసరిగా ఉండేవి. డ్రై ఫ్రూట్స్ లడ్డు అన్న పేరు చేసేటటువంటి వాటిలో కూడా విరివిగా ఖర్జూరాలనే వినియోగిస్తూ ఉంటారు. ఖర్జూరం స్వీకరిస్తే శరీరానికి ఇన్స్టాంట్ ఎనర్జీ, తక్షణమే శక్తి చేకూరుతుంది అని కూడా ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది. శివాభిషేకం చేసే సమయంలో ఖర్జూరాలను ఎలా వినియోగిస్తామో అలాగే జాతకపరంగా వచ్చేటటువంటి ఇబ్బందులలో శనిగ్రహ సంబంధిత దోషాలు మనల్ని బాధిస్తున్నప్పుడు, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇలా ఏ విధంగానైనా శనిగ్రహ దోషాలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు
ఖర్జూరములను నానబెట్టి ఆ నీటితో శివాభిషేకం చెయ్యాలి అని ఆధ్యాత్మికంగా పరిహారం చెప్పిన ఈ శాస్త్రమే ఆ పిదప తడిసిన మెత్తనైన ఆ ఖర్జూరాలను నైవేద్యంగా మనం స్వీకరించాలి అని కూడా తెలియజేస్తుంది. నియమాల మాసమైన కార్తీక మాసంలో ఖర్జూరాలను విరివిగా వినియోగిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఐశ్వర్య సిద్ధిని పొందుదాం, మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. వెలయలోలు తిరగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. కోతికి వెన్నబెడుతున్నటువంటి కృష్ణుడిని చూసేసింది. అమ్మొచ్చేస్తోందని పరిగెత్తుకెళ్ళిపోయాడు. స్తంభాదికంబులు తనకు అడ్డంబైన టట్టునని పట్టు అని వీని తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నీనని ముని ముట్ట నిచ్చువాని కాటుక నెరయంగ కన్నులు నులుముచు వెడల కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది ఎని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచే. ఆ ఇంటి నిండా స్తంభాలు పెడుతున్నాడు, స్తంభం చాటున దాక్కుంటున్నాడు. పాపం ఆ యశోద పరిగెత్తుకొస్తోంది, ఒళ్ళంతా చెమట పట్టేస్తోంది. ఆ స్తంభం చాటున నక్కేస్తున్నాడు, కనపడ్డు. ఎక్కడి నుంచో మధ్యలో ఓసారి చిన్ని ముఖం బయట పెట్టి అమ్మా అమ్మ ఇంకెప్పుడు నేను దొంగతనాలు చేయనమ్మా, వెన్న తీసుకురానమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, నేను తిన్నమ్మా, అల్లరి చేయనమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా, నన్ను పట్టుకోకమ్మా, నన్ను కొట్టకమ్మా అంటున్నాడు. మళ్ళీ యశోద పరిగెత్తుకొస్తోంది, మళ్ళీ పారిపోతున్నాడు. బుడల చెమటలగా ఉత్తరీయము జార తొరుముకున్న విరులు జారిరాల కట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి అయ్య పిచ్చమ్మా, అమ్మా నన్ను లోకంలో ఎవరు పట్టుకోలేరమ్మా, నన్ను పట్టుకోవడానికి మార్గాలు లేవు, అటువంటిది నన్ను పట్టుకుంటానంట ఏమిటమ్మా, వెంటబడితే దొరుకుతానా? కానీ అమ్మా అమ్మా అన్న మాట మాధుర్యాన్ని మొట్టమొదటిసారి జీవితంలో తెలుసుకున్నా. నాకు ఇంతకుముందు అమ్మా నాన్న తెలియరు. ఆయనకి అమ్మా నాన్న ఏమిటి? ఆయనే లోకమునకు తల్లి తండ్రి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా దృఢం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. అటువంటి వాడు ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కరిగే ఏ కర్మయును లేక వెలయునొక్కడికి ని జాతకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నరెడుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల పాలు త్రావనిరిగే ఏ హాని వృద్ధులు నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో నుద్ది పొందనుందే. ఇంతకుముందు అమ్మ ప్రేమ పాలు తెలియని వాడు మొట్టమొదటిసారి యశోద చన్నుల పాలు తాగాడు కదూ. అమ్మ అన్న మాటకున్న మాధుర్యం తెలుసుకున్నాడు. అయ్య పిచ్చమ్మ, ఒళ్ళంతా చెమట పట్టేసింది, పమిట జారిపోతోంది, కొప్పు ఊడిపోయింది, పువ్వులు రాలి కింద పడిపోతున్నాయి, అయినా నన్ను పట్టుకోవాలని పాపం వస్తోంది, ఇంత ఆయాసపడిపోతోంది, పిచ్చమ్మని నేను ఇంకా బాధ పెట్టలేనని అమ్మకి దొరికిపోయాడు. దొరికిపోతే గోడ పట్టుకుంది. అదృష్టం, కొడదామనుకున్నది కొట్టలేకపోయింది. ఆయన యొక్క సౌందర్యాన్ని చూసింది. భగవంతుని యొక్క సౌందర్యం అలా అంటే అలా ఉంటుంది. చంపేద్దామని వచ్చింది పూతన, ఇంకా ఈవిడ కొడదామనుకుంది అమ్మ ప్రేమతో. సిరిమమ్మం వ్రతకంగ చూచుటకునై శృంగార వేషంబుతో నరుదేనోపునటంచు గోపికలు జిహ్వల్రాక మోహించి అని పోతన గారు దశమస్కంధంలో చెప్పినట్టుగా గోపికలంతటి వాళ్ళు లక్ష్మీదేవి వస్తోందేమో అనుకున్నారు పూతన వస్తుంటే. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఎత్తి దగ్గర పెట్టుకుని నాచనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రావు మొయ్యన పెదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగునున్న నిన్నదలక్ష అంది. కాసిన పాలు తాగరా అబ్బాయి, చంపేస్తాను, నిన్నప్పుడు తెలుస్తుంది నీ వికారం ఏమిటో అనుకుంది. కానీ ఆ చిన్ని కృష్ణుడి అందం చూసి పూతన కూడా పొంగిపోయింది. అటువంటిది కన్నతల్లి యశోద పొంగిపోదు. ఆ ఏడుస్తున్నాడు, అమ్మ నన్ను వదిలేయమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా, ఇంకా దొంగతనాలకు వెళ్ళనమ్మా. చూసింది, నిన్ను కొట్టను కానీ ఒరే కట్టేస్తాను రా. ఎందుకని అక్కడ అందరూ చూస్తున్నారు గోపకాంతలు, తన గొప్ప కదూ. ఏరా ఎవరికి దొరకవుట నిన్ను వాళ్ళు ఎవరు పట్టుకోలేకపోయారట. పట్టెదనది చలము కొనిన పట్టుట బట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు వశమే. ఏమిట్రా నువ్వు ఎవరికి దొరకవుట ఇలా చూపించింది గోపకాంతల్ని. ఏం నాకు దొరకవా, చూసావా ఎలా పట్టుకున్నాను, ఇప్పుడు నిన్ను కొట్టను కానీ కట్టేస్తాను రై అని వదిలేసి తాడు తేవడానికి వెళ్ళింది అనుకోండి, ఇక మళ్ళీ దొరకడం. అందుకని అలాగే పట్టుకుంది. అబ్బాయి ఏమనుభవించిందండి యశోద. ఆ మోకాళ్ళ మీద కూర్చుని అమ్మకి చాలా కోపం వచ్చేసింది అనుకోండి, గౌరవించి మాట్లాడుతుంది కొడుకుని. ఎన్నడును వెన్నయు ఇంచుకయ్యను తెలియరట, చోరత్వం ఇంచుకయ్యను నేరరట, ధరిత్రిట్టిని ఎతులు కలరే. అబ్బా మీరు శ్రీకృష్ణుల వారా, పాపం మీకు దొంగతనాలు తెలియవే,
వెన్న ఎప్పుడు తినలేదే, తీసిన వెన్నంతా నేనే దాచుకుంటున్నానే, నీకు ఎప్పుడన్నా పెడితే కదూ అని ఇన్ని మాటలు చెప్పి ఆ పిల్లాన్ని చేత్తో పట్టుకుని తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే వెడుతోంది. ఆ కవ్వానికి తిప్పడానికి ఉపయోగించి పక్కన పడేసిన నలిగిపోయిన తాడు తీస్తోంది, తీసుకొస్తోంది, బొజ్జ చుట్టూ తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ వెడుతోంది, ఇంకో తాడు తీస్తోంది, వదిలేసింది అనుకోండి పారిపోతాడు. ఈ 2 తాళ్ళు ముడియాలి ఎలా? అందుకని ఆ పిల్లాన్ని ఇలా నడుం చుట్టూ, ఇది కృష్ణుడైతే ఇలా నడుం చుట్టూ చెయ్యేసి 2 ముడేసి మళ్ళీ బొజ్జ చుట్టూ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తుంది, మళ్ళీ ఎంత గొప్ప కొడుకురా నాయన, నా అదృష్టం కొద్దీ పుట్టావురా అంటోంది, మళ్ళీ వెడుతోంది, మళ్ళీ తాడు చేస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తుంది. అయ్యో ఇన్ని తాళ్ళు ముడేసినా తక్కువైపోతుంది ఏమిటి, పొట్ట కట్టలేకపోతున్నాను ఏమిటని మరిచిపోయి. అంటే భగవంతుణ్ణి కడతానని కానీ భగవంతుణ్ణి కట్టడానికి ఓ సాధనం ఉందని కానీ అనుకుంటే 2 ముళ్ళు ఉండవు. ఎవరు దాన్ని, ఆ తాడు సరిపోదు, ఆయన లొంగాలి. అందుకే అయ్య పిచ్చమ్మా, నన్నెవరూ పట్టుకోలేరమ్మా, నన్నెవరూ కట్టలేరమ్మా, కట్టేస్తానని వెంటపడ్డావు, అమ్మతనానికి పట్టాభిషేకం చేస్తున్నా, దొరికిపోతున్నానమ్మా అన్నాడు. వేసేసింది ముడి. చిక్కడు శిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములను చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఆయన సిరి కౌగిటిలో చిక్కడు, లక్ష్మీదేవి అంతటిది కౌగిలించుకుందామంటే చిక్కనటువంటి వాడు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్, సనకాది యోగుల యొక్క మనస్సులలో దొరకనటువంటి వాడు. చిక్కడు శృతిలతి కావళి, వేదమంత్రముల చేత దొరకని వాడు. చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్, ఒక గోపిక చేతికి దొరికిపోయాడు అమ్మతనానికి. పట్టుకెళ్ళి రోలుకేసి కట్టేసి, మత్సలేని పరమాత్మ భక్తికి పట్టాభిషేకం చేయడానికి ఆ రోలుని ఈడుస్తూ పాకడంలో ఆ తాడు గట్టిగా ఒరుసుకుని, దామ్నా ఉదరే మాత్రాబద్ధ ఇది దామోదర, ఆ తాడు నడువుకి ఒరుసుకుపోతే నడుం చుట్టూ నల్లగా మచ్చపడింది. అలా మచ్చపడితే మచ్చగలిగిన వాడు కాబట్టి దామోదరుడు అయ్యాడు. అంటే భక్తికి లొంగిపోతాను. మౌనులచే జ్ఞానులచే యోగులచే దాన సంవిధానులచే తన్ పూని నిబద్ధుండగునే పురుషోత్తముడు భక్తియుతుల చేతన్ బోలన్, భక్తుల చేతికి చిక్కినట్టుగా మౌనులకు జ్ఞానులకు యోగులకు దానం చేసేటటువంటి వాళ్ళకి కూడా ఆయన లొంగడు సుమా అని చెప్పడానికి ఒకనాడు గోపిక చేతికి దొరికిపోయాడు. అలా తాటి చేత కట్టబడి నడుం చుట్టూ ఉరుసుకుపోయినటువంటి వాడున్నాడే ఆయన దామోదరుడు. అంటే భక్తికి లొంగిపోతాడు. ఒక దీపం పెడితేనే అంత శక్తినిస్తాడా అండి? తులసి దగ్గరికి వెళ్ళి గోవిందా అంటే అంత అనుగ్రహించేస్తాడా అండి? కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళి శ్లోకం చెప్తే అలా అనుగ్రహం వస్తుందా అండి? అంటావేమో. నీ గుండెలలో భక్తి ఉండాలి, కానీ తాటి చేత కట్టబడి మత్సలేని వాడు, మత్స పొందినటువంటి దామోదరుడు అధిపతిగా ఉన్నటువంటి మాసం కార్తీక మాసం. ఆయనకి నీ గుండెలలో భక్తిని చూసి అనుగ్రహించడం అలవాటు. నీ గుండెలలో భక్తి ఉండాలి తప్ప ఆయన నీ వెంట పరిగెడతాడు, పరవశించిపోతాడు. అందుకే దామోదరుడు అధిపతి అయ్యాడు.